వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే అనమాట. సో మా చింటూ పడుకున్నాడు. ఈవినింగ్ పూట ఎక్కువ స్నాక్స్ పార్లే లేస్ గట్ అడుగుతున్నాడు అనమాట. సో అవే ఇంట్లో ట్రై చేద్దామని ఈసారి పొటాటో చిప్స్ ట్రై చేస్తాను. అలాగే మకానా కూడా ఇంట్లో ఉన్నది. సో క్యారమిల్ మకానా కూడా ట్రై చేద్దామని ఉంది. అండ్ ఇది ఈ లేస్ అది ట్రై చేయడం ఫస్ట్ టైం అనమాట. ఎలా వస్తుంది ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ అవాయిడ్ మై ఆయిలీ ఫేస్. ఈరోజు సండే కాబట్టి ఫుల్ ఆయిల్ రాసుకున్నాను. సో తర్వాత గుర్తొచ్చింది వీడియో రికార్డ్ చేద్దామని. సో అవాయిడ్ మై ఆయిలీ హెయిర్ అండ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో గాయ్స్ ఫస్ట్ టైం కదా ట్రై చేయడం అని చెప్పి నేనైతే 5 పొటాటోస్ మాత్రమే తీసుకున్నాను, ఎక్కువ వేస్ట్ చేయడం అందుకని. సో బాగా వస్తే నెక్స్ట్ టైం ఎక్కువ చేయొచ్చులే అని అనిపించింది. ట్రైల్ కదా వేస్తున్నాను, ఎక్కువ చేయడం ఎందుకు, సో ఆయిల్ని కూడా వేస్ట్ చేయాలి కదా అని చెప్పి సో తక్కువతోనే చేస్తున్నాను. ఫస్ట్ అయితే వీటి మీద పీల్స్ అయితే తీసేసుకుంటున్నాను, పీల్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత మంచిగా వాష్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి పొటాటో చిప్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా ఎలా ట్రై చేస్తారో నాకు కామెంట్స్లో షేర్ చేయండి, సో దట్ నేను ఇంట్లో ట్రై చేసి చెప్తానమాట. అండ్ ఇలా అయితే నేను పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా ఇంత క్లీన్గా అయితే వచ్చేసాయి అనమాట పొటాటోస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే వాటిని స్లైసింగ్ చేయడం అనమాట. ఆ స్లైసెస్ ఎంత తిన్నిగా వస్తే అంత బాగుంటాయి అన్నమాట, అంత క్రంచీగా వస్తాయి అన్నమాట. నాకు ఇదైతే చాలా డిఫికల్ట్ టాస్క్ అయిందనమాట. ఎందుకంటే యాక్చువల్గా నా దగ్గర ఇంత పెద్దదైతే ఉందన్నమాట. సో ఇందులో పెడుతుంటే చాలా తిన్నిగా చాలా గుండైపోతుందనమాట. నేను అనుకున్న స్లైసెస్ రావట్లేదు. అలా అని దాని కింద దేంతో ట్రై చేశాను అనమాట. సో అది కూడా అవ్వలేదన్నమాట. అది కూడా చాలా లావుగా వచ్చేస్తుందన్నమాట. సో మీ దగ్గర ఏదైనా సింగిల్ స్లైసర్ ఉంటే దాంతో ట్రై చేయండి, ఎలాంటివి ఉంటే అస్సలు ట్రై చేయొద్దు, ఓకేనా. సో నెక్స్ట్ అయితే చాక్ యూస్ చేసి చాలా తిన్ని స్లైస్ కింద కట్ చేశాను అనమాట. సో కొన్ని వచ్చాయి కానీ కొన్ని రాలేదు. సో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అయిందనమాట నాకైతే ఇవి కట్ చేయడానికి. సో మీ దగ్గర సింగిల్ స్లైసర్ ఉంటే ఇట్ విల్ బీ ఈజీ టాస్క్. అదైతే అస్సలు కష్టపడే అవసరం లేదు, లేకపోతే మాత్రం నా అలాంటి అవస్థలు పడాల్సిందే. సో ఫైనలీ తలకిందులు తపస్సు చేసి చాక్ యూస్ చేసి స్లైసర్ యూస్ చేసి వాటిని అయితే స్లైసెస్ కింద కట్ చేస్తాను అనమాట. సో కొన్ని అయితే థిన్ పీసెస్ వచ్చాయి, ఇంకా మరి కొన్ని అయితే చాక్తో కట్ చేయడం వల్ల బాగానే వచ్చాయి, ఓకే అనిపించింది. మధ్యలో వదిలేద్దాం అనిపించింది, బట్ స్టార్ట్ చేసింది పూర్తి చేయాలి కదా. సో ఎలాగోలా చేశాను అనమాట. సో ఫైనల్గా స్లైసెస్ని వాష్ చేశాను అనమాట 3 times. సో సైముల్టేనియస్గా పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ని అయితే వేడి చేస్తున్నాను అనమాట. సో ఆయిల్ బాగా వేడి అవ్వాలి. అండ్ అలాగే పక్కన ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న పొటాటో స్లైసెస్ ఉన్నాయి కదా, అవైతే కొద్దిగా ఆరబెట్టినట్టు పెట్టాను అనమాట. సో ఇవి ఇలా ఆరుతుండగా నేను ఇంకో ప్యాన్ తీసుకొని మకానాస్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే 2 స్నాక్స్ ఎట్ ఎ టైం చేద్దాం అనిపించింది, అందుకని ఇలా చేస్తున్నాను. సో పక్కన అయితే మకానా ఫ్రై చేస్తున్నాను, ఇంకో పక్క ఆయిల్ అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట. సో మకానా రోస్ట్ చేయడం చాలా ఈజీ అండి. వేసినప్పుడు అవి చాలా పెద్దగా ఉంటాయి, సో ఫ్రై అవుతున్న కొలది చాలా చిన్నగా అయిపోతాయి అన్నమాట. అండ్ ఇవి ఇక్కడైతే బాగా తుడిచేసాను. సో తుడిచేసిన తర్వాత కొన్ని తీసుకొని బాయిల్ అయిన ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట. సో ఫస్ట్ కొన్ని ఫ్రై చేశాను, సో కొన్ని ఫ్రై చేసి కొన్ని తీసేసాను. అలాగే 2 times ఫ్రై చేసి తీసాను అనమాట. సో ఫైనల్గా లాస్ట్ తీసినప్పుడు అన్నీ ఒకసారి ఆయిల్లో వేసి హై ఫ్లేమ్లో పెట్టి అన్నీ ఒకసారి ఫ్రై చేశాను అనమాట. యాక్చువల్గా ఇవి చాలా తిన్నిగా వస్తే ఒక టైంకే మనం ఫ్రై చేసేయచ్చు అనమాట. కానీ నాకు అక్కడక్కడ కొద్దిగా థిక్గా వచ్చాయి కదా, వాటి కోసమే నేను డబల్ ఫ్రై చేశాను అనమాట. లేకపోతే సింగిల్ టైం చేస్తేనే వచ్చేస్తాయి. అండ్ చిప్స్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి, కష్టమైతే కాదు. బట్ స్లైసర్ అన్నీ మనకి అనుకునే ఐటమ్స్ అన్నీ దగ్గర ఉండాలి, లేకపోతే మాత్రం కొద్దిగా టఫ్ సిచ్యువేషన్ వస్తుంది అనమాట నాలాగా. సో ఇక్కడైతే మకానా కూడా పక్కన ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయ్యా లేవా ఎలా టెస్ట్ చేసుకోవాలంటే ఇవి జస్ట్ ఏమీ లేదండి, మకానాని కొద్దిగా నొక్కితే మనకి క్రంచీగా వస్తే
వెల్ అండ్ గుడ్. క్రంచీగా రాకపోతే ఇంకా ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ నాకు కొన్ని షార్ట్స్లో పోస్ట్ చేశాను అనమాట. మకానాస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ప్రోటీన్స్ ఫైబర్ మకానాస్లో ఎక్కువ ఉంటుందన్నమాట. ఇవి డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల డైజెషన్ కూడా పెరుగుతుందన్నమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, జస్ట్ నాకు చెప్పాలనిపించింది అండ్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అంతే. అండ్ ఇవి హ్యాండ్ఫుల్ ఆఫ్ మకానాస్ ఎవ్రీడే కన్జ్యూమ్ చేయడం వల్ల యూత్ఫుల్ ఆఫ్ స్కిన్ ఉంటుందంట. అది నిజమో కాదో కూడా నాకు తెలియదు, బట్ లెట్స్ ట్రై వాట్ ఈజ్ ఇన్ దట్. మంచిదంటే కన్జ్యూమ్ చేయడంలో తప్పు లేదు కదా. మన హెల్త్ని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పండి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు హెల్త్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ నా ఉద్దేశంలో అయితే. సో ఫైనలీ ఇవైతే రోస్ట్ అయిపోయాయి అనమాట. సో రోస్ట్ అయిపోయినవి పక్కకు తీసుకున్నాను. అదేవిధంగా పక్కనే ఏంటవి పొటాటో చిప్స్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం అయిపోయినవి అయితే తీసాను, సెకండ్ టైం ఫ్రై చేస్తున్నాను అనమాట. సో నేను ముందే చెప్పాను కదా, సో డబుల్ టైం ఫ్రై చేశానని. సో ఇప్పుడైతే క్యారమిల్ తయారు చేసుకుందామండి మకానాకి. నేను క్యారమిల్ తయారు చేసి చాలా రోజులు అయిపోయిందనమాట. ఎప్పుడో బేకింగ్ టైంలో బేకింగ్ చేసేటప్పుడు గట్రా యూస్ చేసేదాన్ని క్యారమిల్. బట్ ఇప్పుడైతే అసలు మర్చిపోయాను అనమాట ఎలా చేయాలో కూడా. సో అందుకనే తక్కువతోనే ట్రై చేశాను అనమాట. కానీ ఫస్ట్ టైం చేసింది బొగ్గు అయిపోయిందనమాట, బాగా రాలేదు. ఎందుకంటే ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసి కరిగించాలన్నమాట. కానీ నేను వాటర్ వేయలేదు. వాటర్ వేయకుండా కరిగిద్దామని చెప్తే అది అసలు గడ్డ కట్టేసింది అనమాట. పటికి బెల్లం ఉంటుంది కదా, అంత హార్డ్ అయిపోయిందనమాట. సో అందుకనే నేనేం చేశానంటే ఈసారి షుగర్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసాను అనమాట. సో వాటర్ వేసి అలా కరిగించాను. యాక్చువల్గా క్యారమిల్ కలర్ కావాలంటే మనకి జాగరీతో అంటే బెల్లంతో కూడా బాగా వస్తుందన్నమాట క్యారమిల్ కలర్. కానీ ఇక్కడైతే నేను షుగర్తో చేస్తున్నాను కదా, షుగర్ కొద్దిగా వేసిన తర్వాత వాటర్ వేసి అలా కరిగించుకొని ముద్దరపాకం అంటారు కదా, లైక్ తీగ పాకం వచ్చే వరకు చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ చూపించాను ఫైనల్గా. ఇక్కడైతే ఫస్ట్ టైం చేసిన క్యారమిల్ బాగా రాలేదని చెప్పాను కదా, ఆ బాగా రాలేని దాంట్లో ఓవర్ నైట్ వాటర్ వేసి ఉంచేసాను అనమాట. సో నెక్స్ట్ డేకి షుగర్ సిరప్ అయిపోయిందనమాట. సో అది నేను టీలో కానీ లేకపోతే పాలల్లో కానీ కలుపుకుంటున్నాను. సో ఇక్కడ చూపించింది ఫస్ట్ టైం చేసిన క్లిప్ అనమాట. ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు. సో నా క్యారమిల్ తయారీ చూసి మీకు కూడా ఎలాగైనా నవ్వు వస్తుంది కదా. సో మనస్ఫూర్తిగా నవ్వుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడైతే పొటాటోస్ అయితే బాగానే ఫ్రై అయిపోయాయి. నాకైతే రెండింటి టేస్ట్ నచ్చాయి అనమాట. మా అబ్బాయి అయితే ఎక్కువ ఏంటవి పొటాటో చిప్స్ అయితే తిన్నాడు. అండ్ హియర్ ఈజ్ మై క్యారమిల్, పర్ఫెక్ట్ క్యారమిల్. తీగ పాకం అయితే వచ్చేసింది. అండ్ నాకు అదే అర్థం కాలేదు, కలర్ ఎందుకు చేంజ్ అవ్వలేదా అని. ద ఓన్లీ థింగ్ హైలో పెట్టి చేస్తే కలర్ వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే సిమ్లో పెట్టి చేశాను. సో లాస్ట్లో రియలైజ్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు రోస్టెడ్ మకానాన్ని తీసి ఆ క్యారమల్లో మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. సో నేనైతే దించే ముందు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టాను. సో చల్లారుతున్నప్పుడు కొద్దిగా హార్డ్గా అయిపోయాయి అనమాట. సో సేమ్ కలర్ వచ్చేసాయి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మకానాస్ని ఒకటి నుంచి ఒకటి సపరేట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఉన్న కొన్ని పొటాటో స్లైసెస్ని నేను ఫ్రై చేసుకున్నాను. అండ్ రిమైనింగ్ అన్నీ ఒకసారి వేసుకొని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. అండ్ ఇవైతే చాలా క్రంచీగా వచ్చాయన్నమాట, నాకైతే నచ్చాయి. అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ అలాగే చిల్లీ పౌడర్ వేసుకొని వీటిని టోస్ట్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి. ఫైనలీ హియర్ ఆర్ మై పొటాటో చిప్స్. అండ్ చాలా బాగా వచ్చాయి అనమాట, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. అండ్ మకానాస్ మాత్రం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం సపరేట్ చేసుకోవాలి, లేకపోతే అన్నీ అంటికిపోతాయి అన్నమాట. సో మీరు మాత్రం ఆ టిప్ ఫాలో అవ్వండి. సో దిస్ ఈజ్ ద వీడియో. మీకు ఎలా అనిపించింది? అండ్ మీరు కూడా ఇలాంటి స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ ట్రై చేయండి మీ పిల్లల కోసం. అండ్ నాకైతే పిల్లలకి ఇలా ఏమైనా వండి పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. అవి బాగా వచ్చినా బాగా రాకపోయినా సరే అప్పుడప్పుడు ఇలాంటి కొత్త వంటకాలు అయితే ప్రయోగం చేస్తానన్నమాట. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే స్టే ట్యూన్ ఫర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, అండ్ బీ స్ట్రాంగ్, బీ హెల్దీ, అండ్ అవాయిడ్ ద బ్యాక్గ్రౌండ్ సౌండ్.